చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో చిన్నారులకు భగవద్గీత ఉచిత పఠనాభ్యాసం తరగతులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుండి ప్రారంభం మే 24వ తేదీ వరకు తరగతులు నిర్వహిస్తారు. చిన్నారులు భగవద్గీత పద్యాలను ఎంతో చక్కగా నేర్చుకుంటూ పాడుతున్నారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు చేబ్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో చిన్నారులకు భగవద్గీత పఠనాభ్యాస తరగతులను నిర్వహిస్తున్నట్లు, ఈ తరగతిలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని వివరించారు. మయి సర్వమిదం ప్రోక్తం సూత్రేమణి గణాయివ రసోహమక్సు కౌంతేయ ప్రభాస్మి సస్య సూర్యయో ప్రణవ సర్వవేదేషు సప్తకే పౌరుషం నరుషు పుణ్యో గంధపృదీప్యాంచ తేజశ్చాస్మి విభావస జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మం సర్వభూతానాం ఇత్తిపాద సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వి నామహం బలం బలవతం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ పద్యంతే నరాధమ మాయమేమతం ఆస్తి తస్సహి ఆత్మ నానేవానుక్తమాంగతి బహూనాం జన్మనామంతే నానవర్మ ప్రపద్యతే వసురేవ సర్వమితి సంహాత్మాసి దుర్లభః కామస్తైస్తై సజ్ఞాన ప్రపద్యంతే దేవతా తం తపుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధ తామేవ విదదామ్యః సత్తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహ. నమస్కారం, నా పేరు లావణ్య. నేను శ్రీకృష్ణ సేవా సమితి నుంచి భగవద్గీత నేర్చుకోవడానికి 24 ఏప్రిల్ నుంచి 24 మే దాకా నేను ఇక్కడికి అటెండ్ అవుతున్నాను. నేను 3rd క్లాస్ ని పూర్తి చేసి 4th కి వెళ్ళబోతున్నాను. ఈ రోజు 30 శ్లోకాస్ మీద జ్ఞాన విజ్ఞాన యోగంలో టెస్ట్ పెట్టుకున్నాను. అందరికీ నమస్కారం, నా పేరు మోక్షిత లక్ష్మి. నేను ఏప్రిల్ 24 నుంచి ఇక్కడికి వస్తున్నా. నేను మే దాకా పూర్తి చేస్తా. నాకు ఇక్కడ బాగా నచ్చింది. నేను 15 శ్లోకాలు నేర్చుకున్నా. అందరికీ నమస్కారం, నా పేరు జశ్వంత్ సాయి కృష్ణ. నేను ఈ భగవద్గీత శ్లోకాలు శ్రీకృష్ణ రామ సేవా సమితికి ఏప్రిల్ 24 నుండి మే 24 దాకా పూర్తిగా భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడానికి వస్తాను. ఈ రోజు ఇక్కడ 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం మీద 30 శ్లోకాల పరీక్ష పెడుతున్నారు. ఇక్కడ నేను దానిలో పాల్గొంటాను. మే 24 దాకా వచ్చి ఇక్కడ 100 శ్లోకాలు నేర్చుకుంటాను. అందరికీ నమస్కారం, నా పేరు ఉద్భవ్. నేను 6th అయిపోయి 7th చదువుతున్నాను. 7th చదవబోతున్నాను. నేను ఇక్కడ రామకృష్ణ సేవా సమితికి వచ్చి ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నాం అని వస్తున్నాను. నేను ఇప్పుడు 30 శ్లోకాలు 7వ అధ్యాయంలో 30 శ్లోకాలు నేర్చుకున్నాను. నేను ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నామని చూశాను, పాల్గొన్నాను కూడా. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తుంది. కృష్ణ సేవా సమితి చిలకలూరిపేట. వేసవి సెలవుల్లో చిన్నారులకు భగవద్గీత ఉచిత పఠనాభ్యాసాన్ని సుమారుగా 16 సంవత్సరముల నుండి శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ వేసవి వేసవి సెలవుల్లో పిల్లలకి 30 రోజుల పాటు ఈ భగవద్గీత శ్లోకాలు నేర్పుతూ ఉన్నాం. అందులో అంతర్భాగంగా ఈ సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు 2 పూటల ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల చొప్పున 30 రోజుల్లో 100 శ్లోకాలని పిల్లలకి నేర్పిస్తూ ఉన్నాం. ఇది ఈ నెల 24వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అయింది. మే 24 వరకు క్లోజ్ అయిపోతుంది. 24తో
ఈ రోజు వరకు జరిగినటువంటి 10 రోజుల్లో పిల్లలు నేర్చుకున్నటువంటి 30 శ్లోకాల మీద ఈ రోజున కాంపిటీషన్ జరుగుతూ ఉంది. అనుకోకుండా మనకి సిసి వాళ్ళు కేబుల్ వాళ్ళు రావటము, వాళ్ళ ప్రోగ్రామ్ చూసి ఎంతో సంతోషించి రికార్డ్ చేసుకోవటము చేస్తూ ఉన్నారు. డి న్యూస్ ద్వారా ఈ రోజున వారు వచ్చి ఇక్కడ పిల్లలు నేర్చుకోవటాన్ని, వాళ్ళు చెప్పడాన్ని చూసి ఎంతో సంతోషించి ఇది రికార్డ్ చేస్తూ ఉన్నారు. నేను మీకు చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు మనం బిడ్డలకి సంపదలు కాదు ఇవ్వాల్సింది, సంస్కారాలు ఇవ్వాలి. తమ బాలబాలికలు కూడా ఈ భగవద్గీత ఈ పఠనాభ్యాసంలో నేర్పించి వారికి సత్సంస్కారములను అందింపజేయాలని, దీని ద్వారా వాళ్ళలో గ్రహణ శక్తి, మేధాశక్తి, అలాగే జ్ఞాపక శక్తి, ధారణా శక్తి ఇవన్నీ కూడా వాళ్ళకి పెరుగుతాయి. ఇది వాళ్ళకి అకాడమిక్స్ లో కూడా చాలా ఎంతో ఉపయోగకారి. కనుక మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో తమ చిన్నారుని పంపించవలసిందిగా ప్రార్థిస్తూ శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నారు. సెలవు.